జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 14వ అధ్యాయం. నిన్న 13వ అధ్యాయంలో మహాశివుడు పార్వతీదేవికి మాఘ మాస స్నానం గురించి వివరించడం విన్నాము. ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గానికి వెళ్ళుట. వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, దిలీపుడా, మాఘమాసంలో స్నానం చేయడం వల్ల కలుగు ఫలితాలను పార్వతీదేవికి ఈశ్వరుడు చెప్పింది విన్నావు కదా. అట్లాగే విప్రకన్య అంటే బ్రాహ్మణ కన్య తన భర్తతో ఎట్లా విష్ణు సాయుధ్యానికి అంటే విష్ణుమూర్తి దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందో, ఆయనలో ఐక్యమైపోయిందో వివరిస్తాను, సావధానుడిగా విను అన్నాడు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో అక్కడ ఒక కాశ్మీర్ దేశంలో ఒక గ్రామం ఉంటే అందులో సుబుద్ధి అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు 4 వేదాలు చదివి అర్థం తాత్పర్యం అన్నీ కూడా వర్ణించే శక్తి గల మహాపండితుడు. చదువుని ఎందెటులా పాండిత్యం గలదో బుద్ధిలో కూడా అతనికి తగినట్టుగానే సుబుద్ధి అని పేరుకు తగ్గట్టుగానే చాలా పాండిత్యాన్ని, చాలా తెలివితేటలు, చాలా బుద్ధి కలిగి ఉండి అందరినీ పెద్దలను గౌరవిస్తూ భూతదయ కలిగి అందరి మన్ననలు పొంది ఉండేడు. భూతదయ కలిగి ఉండేవాడు. అందరూ అతన్ని మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అతడు గొప్ప పండితుడు అగుట వలన అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులాగా మారారు. ఆ బ్రాహ్మణులకు 10 సంవత్సరాల బాలికామణి కలదు, అంటే 10 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఆమె పేరు సుశీల. ఆ బాలిక చాలా రూపవతిట, చాలా సుగుణాల రాశి, అందాల భరిణ. అయితే ఆమె కళ్ళు కూడా లేడిలాగా ఉండేవిట, లేడి కళ్ళలాగా ఉండేవిట. చక్కటి నయనాలు కలది, నిండు చంద్రుని వంటి ముఖం కలది, అంటే గుండ్రటి ముఖం, చంద్రుడి మొహంలాగా ఉండేదిట. 9 రెక్కల్లాగా నల్లటి పొడవాటి తల వెంట్రుకలు ఉండేవిట. ఆమె నడిచిన ఎడల హంస నడకను కూడా మరిపించేదిట, అంత అందంగా నడిచేది. అందమైన ముఖ వర్చస్సు కలది, కంఠం కూడా కోకిల కంఠంగా ఉండేదిట. ఆ సుందరాంగి ముక్కు, పళ్ళ వరుస చూస్తే ఎవరికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేదిట, అంత అందగత్తె. అటువంటి అన్ని లక్షణాలు, సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలని తండ్రి సుబుద్ధి ఆలోచిస్తూ ఉండేవాడు. పూర్వకాలంలో మరి పెద్ద మనిషి అవ్వకుండానే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. అందుకనే సుబుద్ధి ఆలోచిస్తున్నాడు, ఇంత అందంగా ఉంది, ఇంత సుగుణాల రాసి, ఇన్ని రకాల మంచి లక్షణాలన్నీ గల కుమార్తెను ఎవరికిచ్చి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండేవాట. ఒక రోజుని సుమిత్రుడు అనే శిష్యుడు ఒకడు గురువుగారి ఇంట్లో జరుగుతున్న దైవ కార్యాలకి పూజా ద్రవ్యాలు తెచ్చుటకై అతను అడవికి బయలుదేరి వెళ్తుండగా దారిలో ఏమైందట, ఒక ఉద్యానవనంలో, అంటే ఒక చిన్న పార్క్ లాంటిది, దాంట్లో సుశీల తన స్నేహితురాలతో బంతులాట ఆడుకుంటూ ఉండింది. అప్పట్లో అవే ఉండేవి బంతులాటలు, చిన్న చిన్న దాగుడు మూతలు, అలాంటి ఆటలు. ఆ బంతి బయటపడినందున బంతి తేడానికని తోట బయటికి సుశీల వచ్చి సుమిత్రుడిని చూసిందిట. ఈ సుమిత్రుడు అంటే ఈయన శిష్యుడు అనమాట. ఈ గురువుగారి ఇంట్లో ఏవో దైవకార్యం ఉంది కదా, పూజ ద్రవ్యాలు తీసుకొద్దామని అప్పట్లో అడవిలోకి వెళ్ళేవాళ్ళు, కట్టెలు తీసుకురావడానికి, సమితికి చెక్కలు అవన్నీ తీసుకురావడానికి. అయితే ఈ అమ్మాయి, ఈ సుశీల ఆడుకుంటూ బంతి బయటకి ఉద్యానవనం బయటకు వచ్చి సుమిత్రుని చూసింది. సుమిత్రుడు కూడా యుక్త వయసులోనే ఉన్నాడు. ఈ చక్కటి అవయవ సౌష్టం కలిగి ఉంటాడు, విశాలమైన వక్షస్థలం కలిగి, బంగారు కాంతి గల రూపం. అతని అందం చూడగానే సుశీల నివ్వెరపోయిందిట, ఇలాగ చూస్తుండిపోయింది. అతన్ని తదేక దృష్టిలో చూసి అతని వెంట వెళ్ళిపోయింది. సుమిత్రుడు తన కార్యం కొలది చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ అడవిలోకి లోపలికంటే వెళ్ళాల్సి వచ్చింది. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోనేరు కనిపించిందిట. ఆ కోనేరు నిండా ఏమున్నాయి, తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. ఈ తుమ్మెదలు గుంపులుగా ఎగిరి ఈ తామర పువ్వుల్లోని మధువును తీసుకుంటూ మత్తెక్కి ఎగురుతున్నాయిట. తుమ్మెదలు అంతే కదా, మధువు, ఆ తేనె మకరందము, ఆ తామర పువ్వులలోని మకరందాన్ని తాగుతూ మత్తెక్కి ఎగురుతూ ఉన్నాయి. అచ్చటనున్న వివిధ ఫలవృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. ఆ చుట్టుపక్కల కోనేరు చుట్టూరా బోళ్ళు, పూల చెట్లు, పండ్ల చెట్లు బోళ్ళు ఉన్నాయన్నమాట. అవన్నీ పూలతోటి పండ్లతోటి నిండిపోయి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠంతో కూ కూ అని కూస్తున్నాయట. మగ నెమళ్ళు ఆడనెమళ్లకు తమ అందాన్ని చూపించడానికి కాబోలు పించాలు. మగ నెమళ్ళకి పింఛం ఉంటుంది కదా, ఆడనెమలికి ఉండదు. ఆ పింఛాలన్నీ విప్పి నాట్యం చేస్తున్నాయట మగ నెమళ్ళు.
నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరిపడుతూ నీటిలో ఈదుచునేవి. నీటి జంతువులు అంటే నీటిలో ఉంటాయి, చేపలు, కప్పలు అలాంటివి. అవన్నీ తామర తూళ్ళు తింటూ పైకి ఎగురుతూ ఉన్నాయట నీళ్ళల్లోంచి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చాడు కదా, తిరిగి నడిచి ఆ చల్లటి నీళ్లు తాగి ఆ చెట్ల నీడ ఉంటుందిగా, చెట్ల నీళ్ళలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. వెనక నుంచి అతని వెనకాల వచ్చేసింది కదా సుశీల. అక్కడ ప్రకృతి, ఆ రమణీయం, అదంతా అందమైన తామర పువ్వులు, ఆ పువ్వుల మీద ఎగిరే తుమ్మెదలు, అక్కడ ఉన్న పూలు పళ్ళ చెట్లు, ఇవన్నీ చూసేటప్పటికి అవన్నీ ఇలా విశ్రమిస్తున్న సుమిత్రుడిని చూసేటప్పటికి అలా ఉండిపోయిందనమాట. ఈ సుమిత్రుడి సౌందర్యానికి అలా కళ్ళతోటి అలా చూస్తూ అలా చలించిపోయిందిట. ఇక తానే అంతటా తానే వెళ్ళి సుమిత్రుడిని పలకరించింది. ఓ అందగాడా సుమిత్ర, నిన్ను చూసింది మొదలు నా మనసు నా స్వాధీనంలో లేదు, నేను నా కంట్రోల్లో లేను. అందుకే నీ వెనక ఎంత దూరం వచ్చేసాను. ఈ ఏకాంత ప్రదేశంలో నన్ను దగ్గర తీసుకుని నాతో కలువు. నీ వయసు నా వయసు సరి సమానము, ఇద్దరం వయసు ఒకటే, ఇద్దరము ఏరి కూర్చుని జంటలాగా ఉన్నాము. చిలక గోరింకల్లాగా రతీ మన్మధుల్లాగా మనం ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిపోదాము. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటను చూడు, ఆ మత్తు ఎక్కి ఉన్న మధువు తాగి మత్తెక్కిన తుమ్మెదల జంటలు చూడు ఎలాగున్నాయో. రమ్ము, నా అందాన్ని ఆగ్రహించు, సమయము జారవిడుబుకుము, అంటే సమయాన్ని పోనివ్వద్దు. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితమునగు అవయాలను నీకు అర్పింతును. నీవు మన్మధునలే వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాలుగా ఆ విప్రకుమారుడిని తొందర పెట్టసాగింది. అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహంలా ఉండిపోయాట. గురువుగారి కూతురాయిరి, అతను ఈ అమ్మాయి అట్లా మాట్లాడుతుంది అనుకోలే. అలా అనేటప్పటికి అతను శిలా విగ్రహంలో ఉండిపోయాడు. కొంతసేపు అయిన తర్వాత, బాలా, నీ మాటలు చూడ పిచ్చదానిలాగా ఉన్నావు, నీకు ఏదైనా గ్రహం ఏమైనా ఆవరించిందా అని సందేహం కలుగుతోంది, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అది కాకుండా నువ్వు నా గురువు కుమార్తెవి. గురువు కుమార్తె చెల్లెలతో సమానం. నేను నీకు అన్నలాగా అవుతాను, నీవు నాకు చెల్లి లాంటి దానివి. నీ మనసును నీవు స్వాధీనంలో చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నీలాంటి అందగత్తే ఆయనను హద్దుమీరి ప్రవర్తించ భారత నారికి, ఎంత అందగత్త అయినా హద్దుమీరి ప్రవర్తించట భారత నారికి మంచిది కాదు. అది కాక నువ్వు పుణ్యవతివి గాన నీ ప్రయత్నం మానుకో. నువ్వు చదువుకున్నావు, మంచిదానివి, అన్ని మంచి సుగుణాలు ఉన్నదానివి, అందుకని ఇట్లాంటి మాటలు మాట్లాడకు. ఇలాగ చేస్తే నీకు కష్టాలు ఎదురవుతాయి. వావి వరుస లేక ఈ మతి చలించి ఇలాగా మాట్లాడుతుంటే మన ఇద్దరం కదా మహాపాతకం చుట్టుకుంటుంది మన ఇద్దరికి. ఎందుకంటే గురువుగారి కూతురు చెల్లెలతో సమానం. సూర్యచంద్రులు ఉన్నంత వరకు మనం ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ జన్మలైనా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆ పాపం. ఆ నరక బాధల నుండి మనం ఎప్పటికీ విముక్తి పొందలేము. కాన నీ కోరికని నేను అంగీకరించను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్ల గురువర్యకు తెలిసి, ఇట్లా ఇల్లులోంచి బయటకు వచ్చేసి ఇంట్లోంచి నా వెనకాల వచ్చినట్టు తెలిస్తే గురువుగారికి నిన్ను దండిస్తారు. అందుకనే రమ్ము, ఈ ఫలాలు, పుష్పాలు మొదలైన పూజా ద్రవ్యాలు, ఈ సమితికి చెక్కలు ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాము అని అనేక విధాలుగా సుమిత్రుడు బోధించాడు. అంత ఆ కన్యయు బంగారం, రత్నము, విద్య, అమృతం తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు, కానీ వివేకవంతుడు కాదు అని అమ్మాయి ఏమంది? ఒక కన్య కానీ, బంగారం కానీ, రత్నం కానీ, చదువు కానీ, అమృతం కానీ వాటంతటా అవే మన దగ్గరికి వస్తే వద్దని నిరాకరిస్తే వాడు మూర్ఖుడితో సమానం, వివేకవంతుడు కాదు. ఇలాంటి నా యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తం నీకు అర్పిస్తానని అంటే నువ్వు ఎందుకు నిరాకరిస్తున్నావు? సరే, నేను ఇక ఒంటరిగా నా ఇంటికి వెళ్ళిపోగలను, కానీ నేను వెళ్ళను. నేను ఇక్కడే ప్రాణత్యాగం చేసుకుంటాను. నీ వలన ఒక కన్య చనిపోయిందని నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారు. నన్ను ఒంటరిగా ఈ అడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను వదులుతాడా? నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి వెళ్ళిపోయానని మా తండ్రి గారికి చెప్పే ఉంటారు. నేను కామబాధ భరించలేకపోతున్నాను, నాతో కలుము, నన్ను నిదానిగా చేసుకో అని పలికింది. సుమిత్రుడు ఆమె దీనాలాపనలు ఆలకించి సంకట స్థితిలో పడ్డాడు. ఈ అమ్మాయిని ఇప్పుడు కాదంటే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. తను ఏం చేసినా చేయకపోయినా ఆమె తండ్రి గురువుగారు తన్ని అనుమానించి దండిస్తారు. అలా అని ఆమె మాటలకు అంగీకరిస్తే మహాపాతకం చుట్టుకుంటుంది.
కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో కలిసి ఉండడానికి నిశ్చయించుకున్నాడు. శాంకరి ఈ విధంగా వారిరువును ఆ తటాక సమీపంలో ఒక ప్రదేశం శుభ్రం చేసి అందరు మెత్తని పత్రములు నానావిధ సువాసన వెలజలు పుష్పములు పరిచి ప్రకృతి సౌందర్యం చూచి మురిసిపోతూ కామతృష్ట తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుతూ ఆడుకుండ్రి. వారి కామ వికారంని చూసి పక్షులు సిగ్గుపడి అక్కడ నుండి ఎగిరిపోయాయి. సాధు జంతువులు మొహాలు ముడుచుకొని ఆ చెట్టు నుంచి కదిలిపోయాయి. పొలంలోని కాలువలు మెడవంచినట్టు నీళ్లలో వంగిపోయాయి. సూర్యుడు మబ్బు చాటును దాగుచున్నాడు. మాటి మాటికి వారి అన్యోన్య చుంబనాలు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కున తుమ్మదలు కూడా సిగ్గుపడ్డాయిట. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడవు ఉండి సమత్కుశ పుష్పములు నానావిధ ఫలాలు తీసుకుని ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరారు. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తాను తెచ్చిన పూజా ద్రవ్యాలు సమర్పించాడు. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులు సంతోషంతో గురువు తీసుకుని కుమార్తెను చూసి, సుశీల, నీ ఉద్యానవనంలో చెల్లెలతో బంతులాడడానికి అలసిపోయి ఉన్నావు. బంతులాడి పాపము ఎండకి నీ సుకుమారమైన ముఖార విందము ఎట్లా వాడిపోయిందో ఉందో కదమ్మా. రమ్ము, ఈ మధుర పదార్థాలు భుజించి కొంత తడువు విశ్రాంతి తీసుకో. ఆటలాడడం వల్ల నీవు ధరించిన ఉడుపులు కూడా నలిగిపోయాయి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారాలు అందించాను. చిన్నపిల్ల 10 ఏళ్ళ అమ్మాయి అనేటప్పటికి చిన్నపిల్లలాగా అనిపించింది ఆయనకి, తండ్రికి. అందుకని ఆటలాడుకుని అలసిపోయిందేమో అని తినుబండారాలు అందించాడు. ఆమె లోలోన బెదురు పైకి ఏమీయూ ఎరగని దానిలాగా నటించి మరి కొంతకాలంలో సుశీలకు హిమాలయ ప్రాంత వాస్యకు బ్రాహ్మణుడొకడు పెండ్లి ఆడి అత్తవారింట్లో ఉండిపోయాను. ఇలాగ అయిపోయి కొంతకాలానికి సుశీల హిమాలయ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక బ్రాహ్మణుని పెళ్లి చేసుకుని అత్తవారింట్లో ఉండిపోయింది. మరి కొంతకాలానికి సుశీలకు పెండ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోక గతుడయ్యాడు. భర్త పోయాడు కొంతకాలానికి. ఈ భర్త శవం మీద పడి సుశీల ఏడుస్తూ ఉందన్నమాట. మరి భర్త పోయేటప్పటికి ఏడుస్తుంది, చాలా దుఃఖించింది. ఈ యవ్వనంలో ఉంది సౌందర్యవతి, అలాంటి తన కుమార్తెకి ఇలాంటి అకాల వైధవ్యం వచ్చింది ఏంటి అని తండ్రి చాలా బాధపడుతూ ఉన్నాడు. సుబుద్ధి అయితే, ఓయి భగవంతుడా, చిన్న వయసులోనే ఇలాంటి సంసార సుఖం అనుభవించకుండానే ఈమెకి నా కూతుర్ని విధవరాలను చేశావేంటి అని, దీనికి కాలం ఎట్లా తీరుతుంది, ఈ ప్రజలందరూ విధవను చూసి అమంగళం అని భావిస్తారే, ఏ శుభకార్యాలను పాల్గొననివ్వరు, దీని కర్మ ఇలా కలిగింది ఏమిటి అని చాలా దుఃఖించాడు. అంతలో అక్కడికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటన చేస్తూ వచ్చాడనమాట. ఈ సమీపంలో అతను భిక్షాటనకు వచ్చినప్పుడు ఆ మూల ఏడుపులన్నీ వినిపిస్తుంటే ఆ శవం ఉన్న చోటుకి వెళ్ళి సుబుద్ధితో, అయ్యా, మీరు దుఃఖించుటకు కారణం ఏంటి, త్వరగా చెప్పండి అని అడిగాడు. అంతటా సుబుద్ధి ఆ సిద్ధపురుషుడితోటి, స్వామి, మా దుఃఖం ఏమని చెప్పము, మీ తేజస్సు, మీ యొక్క ఇది చూస్తుంటే కొంత మనసుకి శాంతి కలుగుతోంది. ఈ అమ్మాయి నా కుమార్తె, ఆ చనిపోయిన వాడు ఆమె భర్త, వివాహమైన కొన్ని రోజులకి అతడు చనిపోయాడు. మాకు ఈ అమ్మాయి ఒక్కతే కూతురు, ఈమె తప్ప ఎవరూ లేరు. చిన్నతనంలోనే ఈమెకి ఇలాంటి వైధవ్యం వచ్చింది, చూడలేక మా హృదయాలు చాలా బాధపడుతున్నాము, హృదయం బద్దలైపోతోంది, ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాము, ఇదే మా దుఃఖానికి కారణం. ఈమెకి ఇలాంటి దుస్థితి ఎందుకు కలిగిందో, ఈమె పూర్వజన్మలో ఎటువంటిదో మీకు తెలిస్తే మీకు చెప్పండి అని, ఈ విధంగా సెలవు ఇవ్వండి అని వేడుకొన్నాడు. అప్పుడు సిద్ధుడు కొంత తడువు తన దివ్య దృష్టితోటి చూసి, విప్రవర్య, బ్రాహ్మణోత్తమ, నీ కుమార్తె వెనకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. పూర్వజన్మలో ఆమె ఒక క్షత్రియ యువతి. ఈమె కామాతుతర కళాదగుటచే కొంతమంది పరపురుష సంపర్కం కలిగి ఉండి తన భర్త నిద్రలో ఉండగా అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందువల్ల అతడు విలవిల తన్నుకొని ప్రాణాలు విడిచెను. పూర్వజన్మలో ఈమె ఒక క్షత్రియ యువతి. అయితే ఈమెకి కామం ఎక్కువ ఉన్నములాంచి వేరే పురుషులతోటి తిరుగుతూ తన భర్త ఒకనాడు నిద్రలో ఉంటే అర్ధరాత్రి అతని కత్తితో పొడిచి చంపేసింది. ఆ రక్తపాతము భయానక దృశ్యం చూసి ఆమె భయపడి ఆమె కత్తితో పొడుచుకొని చచ్చిపోయింది. భయం వేసింది అవంతా చూసేటప్పటికి. మళ్ళీ రాజుని చంపితే ఊరుకోరు కదా, ఇవన్నీ కూడా తలుచుకుని ఆమె పొడుచుకొని చచ్చిపోయింది. ఇటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టింది. ఆమె చేసిన దోషం వల్లనే నీ అల్లుడు చచ్చిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకాల వల్లనే ఇలాగ విధవరాలైంది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములాగా మీకు ఎలా జన్మించిందో ఆ వృత్తాంతం కూడా చెప్తాను. అంత పాపం చేసినా కానీ కిందటి జన్మలో మీలాంటి పుణ్యాత్ములు కడుపున ఎట్లా పుట్టిందో అది కూడా చెప్తాను, వినండి. చాలా సంవత్సరాల క్రిందట, అంటే నీ కూతురు యొక్క 14 జన్మల వెనక అన్నమాట.
ఎప్పుడో 14 జన్మల ముందర మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశిలో ఉండగా ఆ సమయంలో కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరానికి పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవిని తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొని వాళ్ళతో పాటు ఈమె కూడా గౌరీదేవిని పూజ చేసేది. ఆ వచ్చిన పుణ్యఫలం చేతన నీ వంశంలో ఈ 14 జన్మల తర్వాత నీ కుమార్తెగా పుట్టింది. అయితేనేమి అయినా ఆమెకి ఇంకా ఆ పాత వాసనలు తగ్గకుండా నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి అతనితోటి కలిసింది. అందువలన ఈ వైధవ్యం కలిగింది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినా కానీ ఘోరపాపం చేసినందువల్ల తన భర్తను పోగొట్టుకుని విధవరాలైంది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలనే నీ కుమార్తెకి ఇలాంటి అకాల వైధవ్యం కలిగింది అని చెప్పాడు. ఇప్పుడు దుఃఖిస్తే లాభం ఏమిటి? జరిగేది జరక్క మానదు. మనిషి తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనా అనుభవించాల్సిందే. దేవతలకైనాను కష్టాలు తప్పవు అని ఆ సిద్ధుడు పలికితే ఆ మాటలకు సుబుద్ధి, హరిహరి దేవుడా, ఇంతటి పాపపు మాటల వినాశం వచ్చింది. పూర్వజన్మలో ఈ కుమార్తె భర్తను హత్య చేసి తన ఆత్మహత్య చేసుకుంది. సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కొడుకుతో సమానమైన వాడు, అంటే ఆమెకు అన్నగారితో సమానమైన నా శిష్యుడితోటి గ్రహించగా సోదరు లాంటి వాడని గ్రహించకుండా నా శిష్యుడితోటి కూడిందా, ఎంతటి ఘోరం అని చెప్పి మనసులో విచారించి ఆ సిద్ధుడిని చూసి, స్వామి, మీ మాటలు విన్నప్పటి నుంచి ఒకవైపు పుత్రిక మీద కోపము మరియు ఒక ప్రేమ కలుగుచున్నది. అందువల్ల కుమార్తె పాపాల నుండి ఎట్లా విముక్తి కలుగుతుందో, ఎట్లా నా అల్లుడు మళ్ళీ ఎట్లా పునర్జీవితుడు అవుతాడో వినిపించవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవు అడగకపోయినా నివారణ ఉపాయము వివరించవలెనని నేను ఇట్లా వచ్చినాను. నాకు దివ్య దృష్టి వల్ల తెలిసి నీ కూతురికి నువ్వు అడిగినా అడగకపోయినా ఈ పాప నివృత్తి ఎలా జరుగుతుందో చెప్పడానికని నేను వచ్చాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి అక్కడనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి పూజలు చేయించు. ఈ విధంగా మాఘమాసం అంతా నీ కుమార్తె చేత చేయిస్తే ఆమెకున్న పంచమహాపాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకుతాడు. మాఘశుద్ధ విధియ నాడు ముత్తైదువుల పాదాలకి పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయాలి. 2 క్రొత్త చేతలు తెచ్చి అందొక చేతలు అంటే చేట, ఆ 2 చేటలు తీసుకొచ్చి అందులో ఒక చేటలో చీర, రవికల గుడ్డ, పసుపు కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు, దక్షిణ పెట్టి దానిపైన 2వ చేత మూత వేసి, అంటే మూసివాయనంలాగా ఆ ముత్తైదుకు వాయనంలా ఇచ్చి సంతోషంగా ఉంచి అమ్మాయిని, ఆ ముత్తైదువుని భోజనం పెట్టి సంతోషపెట్టవలను. ఆ విధంగా చేస్తే పరపురుష సాంగత్యం వల్ల కలిగిన దోషాలు నివారణ అవుతాయి. కొంతమంది పురుషులు ఉదయాన్నే నదికి పోయి స్నానం చేయవలెనన్న అయిష్టత చూపుదురు. కొంతమంది పురుషులకి పొద్దున్నే వెళ్ళి స్నానం చేయాలంటే ఇష్టం ఉండదు. అట్టి వాళ్ళు భార్యలైనను వారిని ప్రోత్సహించి అట్టి వాళ్ళని వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానాలు చేయాలి. వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి కానీ స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పకుండా స్త్రీ ఆచరించాలి. ఈ మాఘమాసం అంతా కూడా పురాణాలు చదవడం, హరికథలు కానీ హరినామ సంకీర్తనలు కానీ చేయడం, వీలైతే గుడి గోపురానికి వెళ్ళి రావడం, దాన ధర్మాలు చేస్తే అంతకంటే గొప్ప ఫలితం ఇంకొక వ్రతం ఏ వ్రతంలో కూడా లేదు. మునిసత్తములు మాఘమాస స్నానం చేసి తపస్సు చేసుకున్నచో వాళ్ళు కూడా సిద్ధులవుతారు. మునులు కూడా మతిలేని వాళ్ళతో చేయిస్తే వాళ్ళకి పిచ్చి కుదిరి మంచివాళ్ళు అవుతారు. కుష్టు వ్యాధితో బాధపడే వాళ్ళు మాఘస్నానం చేస్తే వారికి రోగము పోవటమే కాకుండా మంచి పుణ్యాత్ములు అవుతారు. స్త్రీ కానీ పురుషుడు కానీ మాఘమాస స్నానము నలుగురు చూస్తారు గొప్పగా పొగుడుతారని కాకుండా చిత్తశుద్ధితో స్నానం చేసి విష్ణు దర్శనం కానీ శివ దర్శనం కానీ చేసుకుని సూర్య నమస్కారాలు, పురాణాలు చదవడం, హరినామ సంకీర్తన చేయడం ఇలాంటివన్నీ నిరాడంబరంగా చేస్తే మాఘమాస స్నానాలు చేస్తున్నామని చేస్తూ ఉండాలి. మాఘమాస స్నానం చేస్తున్నామని వాళ్ళు అనుకోకూడదు, పొగడకూడదు. ఆమె పొద్దున్నే లేచి మేము తెల్లారగట్టే స్నానం చేసేస్తాం, తలస్నానం, రోజు గుడికి వెళ్తున్నాము, అది ఇదని గొప్పలు చెప్పుకోకూడదు. అట్లా చేస్తే చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అన్నట్టుగా
నిష్ప్రయోజనం అవుతుంది, అంటే ఉపయోగం ఉండదు అని సుబుద్ధికి ఆ భిక్షాటన చేస్తూ వచ్చిన సిద్ధుడు ఉపదేశం చేశాడు. ఓ శాంకరి, ఆ విధంగా సిద్ధుడు ఉపదేశాలు పొందిన సుబుద్ధి తన కూతురు చేత ఏం చేశాడు, మాఘమాసం స్నానం చేయించి దా దాన ధర్మాలు చేసి అమ్మవారిని పౌరీదేవం చేసి పూజ చేయించి ప్రతిమ చేసి ముత్తైదులకి వాయినాలు ఇచ్చి అన్నీ చేస్తే దాని వలన చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర లేచిన వాళ్ళలాగా లేచి జరిగిన వృత్తాంతం విని తాను కూడా భార్యతో ఇలాంటి కార్యములు అన్నీ చేసి పాపరహితుడయ్యాడు. మాఘపురాణం 14వ అధ్యాయం సమాప్తం. రేపు 15వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. నమో నారాయణాయ.